సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు పొందారు విజయ్ మాస్టర్. అదేనండి శేఖర్ మాస్టర్. అగ్రతరాల చేత స్టెప్పులు వేయించి మెప్పించారు. చిరంజీవి మొదలుకొని పలువురు స్టార్ కథానాయకులకి ఆయన నృత్యాలు సమకూర్చారు. విజయ దర్శకత్వం వహించిన వైశాఖం సినిమాలో అన్ని పాటలకు శేఖర్ నృత్యాలు సమకూర్చారు. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటించారు. కొరియోగ్రాఫర్ గా 9 ఏళ్ల ప్రయాణం నిరాటకంగా సాగింది. 400 పాటలకు నృత్యాలు సమకూర్చాను. సినిమాలోని అన్ని పాటలకి ఒక్కరే నృత్య రీతులు సమకూర్చితే ఆ ప్రభావం ఆ ఫలితమే వేరుగా ఉంటాయి. గుండె జారి గల్లంతయ్యిందే, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఒక సినిమాలోని అన్ని పాటలకు నృత్యాలు సమకూర్చాను కాబట్టి వాటికి మంచి స్పందన వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఖైదీ నంబర్ 150కి పని చేయటం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. చిన్నప్పటి నుంచి చిరంజీవిని, ఆయన డాన్స్ ని చూస్తూ పెరిగాను. ఆయన చిత్రానికి నేను పని చేయటం ఓ కలలా అనిపించింది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఈ పాటతో పాటు మిమ్మి పాట కూడా నృత్యాలు సమకూర్చా. డాన్సుల్లో తిరిగిలేని స్టార్ అయినప్పటికీ చిరంజీవి గారు మీరెలా చెబితే అలా చేస్తాను మాస్టర్ అంటూ సెట్ లోకి వచ్చేవారు. నాకు ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. చిరంజీవి రామ్ చరణ్లు కలిసి చేసిన స్టెప్స్ ని ఎప్పుడెప్పుడు తెరపై చూసుకుందామా అని అనిపించింది. అవకాశం లభిస్తే ఆ ఇద్దరితోనూ మరో పాట చెయ్యాలని ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం 1985, ఎన్టీఆర్ జైలవకుశ, రవితేజ రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలతో పాటు నితిన్ సరికొత్త చిత్రానికి పనిచేస్తున్నాను అని వివరించారు. రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేశా. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఎంఎంఎస్ సినిమాలోని ఇది నిజమే పాటతో నాకు మంచి పేరు వచ్చింది. అది చూసే అల్లు అర్జున్ నాకు జూలైలోని లాగి లాగి పాట చేసే అవకాశాన్ని ఇచ్చారు. బాదుషా, పిల్ల నువ్వు లేని జీవితం, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా పలు చిత్రాల్లోని గీతాలకి నృత్య రీతులు సమకూర్చా అని తన కెరియర్ గురించి వివరించారు శేఖర్.